హలో హాయ్ నమస్తే. మా స్పేస్ సినిమా లోకానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరో చక్కని చిత్రంతో మీ ముందుకి. సంక్రాంతి సెలవులు ప్రకటించారో లేదో మరో కొత్త చిత్రంతో మన ముందుకు వచ్చేసాడు రాజా సాబ్. అదేనండి మన ప్రభాస్ రాజు. రాజా సాబ్ అంటూ ముందుకు వచ్చాడు. సంక్రాంతి సందడి ఎలా ఉంటుందో చూద్దాం ఈ సినిమాతో. ముందుగా సినిమా తారాగణాన్ని కానీ చూసుకుంటే ప్రభాస్, రిద్ది కుమార్, మాలవికా మోహన్, నిధి అగర్వాల్, సంజయ్ దత్, జరీనా వహాబ్, బొమ్మన్ ఇరానీ, సముద్రకని, సత్య, సప్తగిరి, వీటీవీ గణేష్ తదితరులు ఉన్నారండి. మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో చక్కని సంగీతం అందిస్తున్న తమన్, కార్తీక్ పళని ఛాయాగ్రహణం, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు. మరి ఇక సినిమా ఎలా ఉందో చూద్దామా. ప్రభాస్ అంటేనే సందడి, అందులో సంక్రాంతికి వస్తున్నాడంటే ఇంకా మరింత సందడి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు జనాలు. భోజన ప్రియుడు, 10 మందికి పొట్ట నిండా భోజనం పెట్టాలని సంతోషపడేవాడు, అందులో గోదావరి జిల్లా వాడు. మరి ఇంకా ఏ విధంగా ఉంటుంది సంక్రాంతి, అదిరిపోతుంది కదా. అదే ఇప్పుడు చూద్దామండి. రాజాసాబ్ ఎలా ఉంది, ప్రేక్షకుల్ని మెప్పించాడా, తన అద్భుతమైన నటన కామెడీతోటి ఒక కామెడీ థ్రిల్లర్ని చేశాడా లేక హారర్ థ్రిల్లర్ని చేశాడా చూద్దాం. మారుతి చెప్పడానికి సినిమా ఒక హారర్ కామెడీ అని చెప్తున్నాడు. మరి ఇది నవ్వించిందా, ఏడిపించిందా, లేదా అయోమయంలో పడేసి జనాలకి చికాకు తెప్పించిందా అనేది ఇప్పుడు చూసుకుందాం అండి. అందరూ బాగున్నారు కదా. సంక్రాంతి అంటేనే పండగ కదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఈ ప్రయత్నానికి తోడ్పాటును అందిస్తూ మా ఈ రివ్యూస్ మీకు నచ్చినట్టయితే మన ఈ సినిమా లోకాన్ని ప్రోత్సహిస్తూ మర్చిపోకుండా ఒక లైక్ని అందించండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా స్పేస్ మీ అందరి స్పేస్గా భావిస్తూ మీకు తెలిసిన వాళ్ళకి, బంధువులకి మన ఈ ఛానల్ని షేర్ చేయండి, మర్చిపోరు కదా. అలాగే మన చక్కని పండగండి తెలుగింటి పండగ సంక్రాంతిని అందరూ కూడా సంతోష హరివిల్లులతో ఆనందంగా జరుపుకోవాలని మరోసారి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కన్నుల విండుగా కనుమ పండుగ వరకు ఆనందోత్సవాలతో జరుపుకొని మన సినిమా మహాలోకాన్ని ప్రోత్సహిస్తున్నట్టే సినిమాలన్నింటినీ కూడా ప్రోత్సహించాలని ప్రార్థిస్తున్నాం. సినిమాల్లోనే చూడండి, దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. ప్రభాస్ అంటేనే ఏదైనా కూడా పాన్ ఇండియా సినిమా అంటారండి. ఎందుకంటే బాహుబలితో ప్రారంభించి అద్భుతమైన చిత్రాలని నటింపజేస్తూ జనాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు మన ప్రభాస్ రాజు. మరి అట్లాంటి ప్రభాస్ రాజు రాజాసాబ్ అంటూ వస్తున్నాడు. మరి సందడి ఎలా ఉందో చూద్దాం చూడండి. అభిమానులకి వింటేజ్ ప్రభాస్ని చూసి చాలా కాలమైంది, ఆ లోటుని తీర్చడానికే వస్తున్నామంటూ ప్రభాస్ చిత్రాలతోనే ఆసక్తిగా పెంచాడు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఫ్యాంటసీ హారర్ కామెడీ ది రాజాసాబ్ ట్రైలర్తో అంచనాలు పెంచేశాడు. మరి ఎలాంటి థ్రిల్ పంచింది, హారర్ని చూపించిందా, థ్రిల్ ఫీల్ అయ్యేటట్టు చేసిందా అనేది చూసుకుంటే కథలోకి వెళ్దాం. దేవనగర్ సంస్థానానికి ఒకప్పుడు జమీందార్ గంగాదేవి, జరీనా వహాబ్. అంత గొప్ప నేపథ్యం ఉన్న తన మనవడు రాజా అలియాస్ రాజా సాబ్తో కలిసి గంగమ్మగా సాధారణ జీవితం గడుపుతుంటుంది మన జరీనా వహాబ్. తన నానమ్మ అంటే రాజుకు ప్రాణం. వయసు ప్రభావం కారణంగా మతిమరుపు సమస్యతో బాధపడుతూ ఉంటుంది గంగమ్మ. తనకి సంబంధించిన చాలా విషయాల్ని మర్చిపోయినా తన భర్త కనకరాజు మన సంజయ్ దత్ని మాత్రం మర్చిపోదండి. మనవడు ప్రభాస్ రాజు నానమ్మంటే తెగ ఇష్టపడుతూ ఆమె ఆలనా పాలన చూసుకుంటూ ఉంటాడు. ఇక మన నానమ్మ తన కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా వెతికి తీసురమ్మని రాజాసాబ్ని కోరుతుంది. కానీ కనకరాజు తనకున్న రకరకాల విద్యలతో నానమ్మ మనవణ్ణి నర్సాపూర్ అడవుల్లోని రాజ్మహల్కి వచ్చేలా చేస్తాడు. ఒక దశలో ఇద్దరిని చంపేయాలని కూడా అనుకుంటాడు. మర్మక విద్యలెన్నో తెలిసిన కనకరాజు రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు, అసలు కనకరాజు గతం ఏమిటి, అతని లక్ష్యం ఏమిటి, రాజాసాబ్ జీవితంలో వచ్చిన ముగ్గురు అమ్మాయిలు
అదేనండి మన హీరోయిన్స్ భైరవి, మాలవికా మోహన్, ఇక బ్లెస్సీగా నిధి అగర్వాల్, అనితగా రిద్ది కుమారి, వీళ్ళంతా ఎవరు అనే విషయాలన్నీ తెరపైన చూస్తేనే అద్భుతంగా ఉంటుంది అంటున్నాడు మరి మారుతి. అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కొంతకాలంగా భారీ బడ్జెట్ లార్జర్ దెన్ లైఫ్ తరహా సినిమాలతోనే ప్రయాణం చేస్తున్నాడు ప్రభాస్. బాహుబలి చూసిన తర్వాత చిన్న సినిమాలు చేయవద్దు కావట్లేదంట. అందుకే ఈ సినిమా తీసినా కూడా లార్జర్ దెన్ లైఫ్ లానే కనిపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక కొత్త చున్నతో సినిమా చేయాలనుకోవటం, అలాంటి స్టార్ కథానాయకుడికి దర్శకుడు మారుతి తోడవటం, ఓ హారర్ ఫ్యాంటసీ సినిమా చేయాలనుకోవటం మంచిగానే ఉన్నప్పటికీ ఇలాంటి ప్రయత్నంలో కొత్త కథలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. సినిమా ఆరంభమయ్యాక ఒకప్పటి ప్రజాస్ మళ్ళీ తెరపై కనిపించిన అనుభూతి నిస్సందేహంగా కలుగుతుంది. చాలా ఏళ్లుగా మిస్ అయిన డార్లింగ్తో కామెడీ కోణాన్ని ఇందులో చూపించేందుకు దర్శకుడికి మారుతి చేసిన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన రాసుకున్న కాన్సెప్ట్ ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో మాత్రం కాస్త తడబాటు కనిపించింది. మరి మారుతికి ఏమైందో ఏమో. ముఖ్యంగా ప్రథమార్థంలో సన్నివేశాలు అనుకున్నంత ప్రభావం చూపించకుండానే సాగిపోతుంటాయి. రాజ్మహల్లో అడుగు పెడతారు. సన్నివేశం కాస్త ఉత్కంఠంగా రేకిస్తుంటూ ఉంటుంది. హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ కథలో టెన్షన్ బిల్డప్ కాకపోవడంతో అవి అంతగా ప్రభావం చూపించవు. అయితే పూర్తిగా హారర్ అన్న తీయాలి, లేదంటే ప్రభాస్ను వాడుకొని చక్కని కామెడీ అన్న సృష్టించాలి. కానీ ఈ సినిమా హారర్ కామెడీ అన్నాడే తప్ప అటు భయపెట్టలేదు, ఇటు కామెడీగా నవ్వులు పంచలేదు. మరి అదేంటో ఈ కథ. కామెడీ సన్నివేశాలు ఉంటాయి, చాలా సినిమాల్లో చూసిందే కదా అనిపిస్తుంది తప్ప ఏదీ కొత్తగా అనిపించదు. పాటలు కూడా అంతగా మెప్పించలేదండి. మరి అదేంటో. ఇక ప్రభాస్ వర్సెస్ సంజయ్ దత్ అన్నట్టుగా కథ మారిపోయాక ద్వితీయార్థంలో మాత్రం కొంచెం ఆసక్తి కలుగుతూ ఉంటుంది ప్రేక్షకులకి. సుదీర్ఘంగా సాగే పతాక సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్. కనకరాజు గంగాదేవిల కథ, కనకరాజు పాత్ర, సంజయ్ దత్ ఆడే మైండ్ గేమ్, మర్మక విద్యలతో ఆ పాత్ర హీరోకి సవాల్ విసిరే తీరు, బలమైన విజువల్ ఎఫెక్ట్స్తో తీర్చిదిద్దిన సన్నివేశాలు సినిమాని కొంచెం నిలబెట్టాయి. వాటిలో ప్రభాస్ కనిపించిన విధానం, ఆయన చేసిన యాక్షన్ కామెడీ కూడా మెప్పిస్తుంది. ట్రైలర్లో చూపించిన చాలా సన్నివేశాలు మరి అదేమైందో సినిమాలోకి వచ్చేసరికి ఒక్కటే కనిపించవండి. రాజాసాబ్ సర్కస్ అంటూ కొనసాగింపుగా లీడ్ ఇచ్చాడు. అంటే ఇవన్నీ వచ్చే పార్ట్ 2 కోసం దాచిపెట్టుకున్నట్టున్నాడు మారుతి. ఈ మధ్య 2 పార్ట్లు అంటూ సినిమాకి ముగింపు లేకుండా సినిమాని కన్ఫ్యూజన్లో పడేసి ప్రేక్షకులకి చికాకు తెప్పిస్తూ ఉన్నారు ఈ డైరెక్టర్లు. అలానే ఈ కథకు కూడా ముగింపిచ్చాడు. అసలు మొదటి పార్ట్ ఎందుకు వచ్చామరా నాయన అని బుర్ర పిక్కునే పరిస్థితి తీసుకొచ్చారు సినిమాలో మారుతి. ముఖ్యంగా ఒక కొత్త జోనర్లో కామెడీ పాత్రలో చూసామన్న అనుభూతి కొంచెం ఫ్యాన్స్కి కలిగినప్పటికీ సినిమా ఏ విధంగా కూడా ఆకట్టుకోలేదు. ఇక ఎవరెలా చేశారో చూద్దాం. ప్రభాస్ బాగానే కష్టపడ్డాడండి. ఆద్యంతం ఉత్సాహంగా కనిపిస్తూ నవ్వులు పండించే ప్రయత్నం అయితే చేశాడు. ఇందులో ఆయన లుక్ కూడా స్టైలిష్గా అభిమానులకు నచ్చేలా ఉంటుంది. పతాక సన్నివేశాల్లో ఆయన నటన మరింత ఆకట్టుకుంటుంది. కథానాయకుల్లో మాలికా మోహన్ తెరపై ఎక్కువసేపు కనిపిస్తుంది. ఆమె అందంగా కనిపించడంతో పాటు ఓ యాక్షన్ ఘట్టంలోనూ మెరిసింది. ఇక నిధి అగర్వాల్ పాటల్లో మాత్రమే ప్రధాన ఆకర్షణ. రిద్ది కపూర్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యమే లేదు. అంటే రెండో పాటలో ఏమన్నా చూపిస్తారేమో. కథలో కీలకమైన కనకరాజు పాత్ర సంజయ్ దత్ కనిపించిన తీరు బాగుంది. అయితే హిప్నటిస్ట్, సైకియాట్రిస్ట్ అంటూ ఆ పాత్రను పరిచయం చేసిన స్థాయిలో మాత్రం తెరపై కనిపించదు. జరీనా వహబ్ పాత్ర ఈ సినిమాకి కీలకం. ఇది మనవడు నానమ్మ కథ కావడంతోనే జరీనా వహబ్ పాత్రకి ప్రాధాన్యం దక్కింది. బొమ్మన్ ఇరానీ, సముద్రకని తదితరులు కీలకమైన పాత్రలో కనిపిస్తారు. ప్రభాస్, సీను, సప్తగిరి, సత్య, వీటీవీ గణేష్ అక్కడక్కడ నవ్వించారంతే. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉన్నా తమన్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలాన్ని ఇచ్చింది. కార్తీక పలని కెమెరా పనితీరు ఆకట్టుకుంటుంది. సినిమా ఎడిటింగ్లోనూ రచనలోనూ చాలా లోటుపాట్లు కనిపిస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ మెప్పించినప్పటికీ అంతగా సినిమాని ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే చూపించలేకపోయాడు డైరెక్టర్ అని చెప్పచ్చు. సినిమా అద్భుతంగానే తీస్తారండి, కాకపోతే వీళ్ళు పెట్టే భారీ బడ్జెట్ని
కవరప్ చేయడానికి 2 పార్ట్‌లని దాన్ని విడదీసేసరికే అసలు ప్రాబ్లమ్ వస్తుంది. కథని ఏ విధంగా తీసుకెళ్ళాలి, రాజమౌళిలాగా ప్రేక్షకుల్లో ఏ విధంగా మెస్మరైజ్ చేయాలనేది అందరు డైరెక్టర్లకి ఇంకా అబ్బినట్లేదు. అందుకే మారుతి కొంచెం తడబడినట్టున్నాడు. రెండో పార్ట్ చూస్తే కానీ ఈ సినిమా ఏంటనేది అర్థమయ్యేటట్టుగా లేదు. ఇక బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథనం, తేలిపోయిన హాస్యం, చివరిగా కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కోసమే రాజాసాబ్ అంతే తప్ప జనాల్ని ఆకట్టుకుంటుంది, సంక్రాంతి పండగ తెచ్చిందనుకుంటే మాత్రం పొరపాటే. కథలో ఉన్న లోటుపాట్ల గురించి చూసుకోవాలంటే ముందు కథ ఏంటనేది పూర్తిగా తెలుసుకోవాలి. రాజుగా ప్రభాస్ మతిమరుపు సమస్య ఉన్న తన నానమ్మ జానకీదేవితో కలిసి ఆమెని ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు. అయితే ఒకప్పుడు మహాసంస్థానానికి మకుటం లేని మహారాణికి తన భర్త కనకరాజ్ అంటే ఎంతో ప్రేమ. అయితే అతని కోసం ఆమె ఎన్నో ఏళ్లు తరబడి ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అప్పటి సంస్థానానికి చెందిన నమ్మకస్తుడు గంగరాజు సముద్రకనిగా కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉంటాడు. మరి అసలు ఆ కనకరాజు ఎవరు? అతని కోసం వెళ్ళిన రాజాసాబ్ ఏం చేశాడు? తన తాత ఏం చేశాడు? ఎందుకు కనకరాజు తన ఆస్తి పట్ల అంతా మమకారం పెంచుకున్నాడు? కనకరాజుని రాజాసాబ్ ఎలా అడ్డుకున్నాడు అనేవి తెలియాలంటే స్క్రీన్పై చూడాల్సిందే. ఫ్యాన్స్కి నచ్చినట్టుగా ప్రభాస్ని చూపించగలిగారు, కానీ వింటేజ్ స్ట్రీట్ అయితే అందిస్తుంది. ప్రభాస్ వన్ మ్యాన్ షోగా కనిపిస్తూ ఉంటుంది. కేవలం సినిమా అంతా కూడా ఒక నానమ్మ మనవడు సినిమాలానే కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా మొత్తం కూడా తన భుజస్కంధాలపై మోసుకొచ్చాడు తన కామెడీ టైమింగ్తో. తనపై కొన్ని కామెడీ ట్రాక్ డైలాగులు ఆడియన్స్ను మెప్పిస్తాయి. అంతేకాకుండా ప్రభాస్ తన సాలిడ్ పర్ఫార్మెన్స్తో ఎమోషన్స్ని బాగా పండిస్తాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే కదండి. అది ఇందులో చూపించాడు. తన నానమ్మతో ట్రాక్లో మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో అయితే పీక్ పర్ఫార్మెన్స్ని చూపించి ఆకట్టుకున్నాడు. తనతో పాటుగా ముగ్గురు ముద్దుగమ్మలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్ అలాగే మాలవిక మోహన్లో డీసెంట్ స్క్రీన్ స్పేస్ని దక్కించుకోగా, ఈ ముగ్గురితో ప్రభాస్ రొమాంటిక్ అండ్ వన్ ట్రాక్లు మోస్తరుగా బాగానే కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఫన్ ట్రాక్ కూడా ఉంది. అలాగే ప్రభాస్ నానమ్మ పాత్రలో నటించిన జరీ నవాబ్ మంచి రోల్లో కనిపించారు. అందులో తగు షేడ్స్ని బాగా ప్రజెంట్ చేశారు. సీనియర్ యాక్టర్ మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించారు. ఇక మరో ముఖ్య నటుడు సంజయ్ దత్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ రోలింగ్ అనేది చెప్పచ్చు. అందులో తన సీనియారిటీకి విలక్షణ నటన చూపించాడు. ఇక తనతో పాటుగా సముద్రకని, బొమన్ ఇరాయిన్లు సహాయక పాత్రల్లో బాగా చేశారు. వీరితో పాటుగా ఇతర నటీనటులు అంతంత మాత్రంగా పరిధి మేరకు నటించారని చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అని చెప్పచ్చు. కొంచెం ఎంగేజింగ్గా కామెడీ, హారర్ విజువల్స్ ఎలిమెంట్స్తో నీట్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ పోర్షన్ కూడా మరో బిగ్ ఎసెట్గా కూడా ఇక్కడ నిలిచింది. ప్రభాస్ని సినిమా ఎందుకు ఎంచుకున్నాడు అనే పాయింట్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ పార్ట్లో అర్థమవుతుంది. కేవలం నటన పరంగానే కాకుండా గ్రాండ్ విజువల్స్తో భారీ ట్రీట్ మాత్రం క్లైమాక్స్ అదిరిపోయే లెవెల్లో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ ఏమిటయ్యా అంటే మారుతి రైటింగ్, స్క్రీన్ ప్లే అండి. గత సినిమాల నుంచి కామెడీ, హారర్ ఎలిమెంట్స్ని కూడా బాగా హ్యాండిల్ చేసిన తను ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి కథనం వీక్గా నడిపించాడు. ఫస్ట్ హాఫ్లో చాలా వరకు సీన్స్ ఫోర్స్గా ఇరికించిన భావన చూసే ఆడియన్స్ కలుగుతుంది. అలాగే చాలాసేపటి తర్వాత కొంచెంగా రాజాసాబ్ ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రాసెస్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. వీటిని ముందుగానే కొంచెం గ్రిప్పింగ్గా డిజైన్ చేస్తే బాగుండేది. ఇందులో కోర్ పాయింట్, మైండ్ గేమ్ వంటి అంశాలు క్లైమాక్స్ పోర్షన్కి వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించినా ముందు సన్నివేశాలు దెబ్బతో ఇంత హంగామా అవసరమా అనిపిస్తుంది. ఇక అందులో డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకునే కామెడీ, ఎమోషన్స్ లాంటివి ఉన్నాయి. కానీ ఆ కటౌట్కి తగ్గ సరైన ఎలివేషన్స్, మూమెంట్స్ కూడా కొంచెం లోపించినట్టే చెప్పచ్చు. వీటిని కూడా మారుతి బ్యాలెన్స్ చేసుంటే సినిమా మంచి మూవ్ వచ్చేది. సినిమా అంటే అదొక పండగ లాంటి వాతావరణం. పైగా ఇది సంక్రాంతి సీజన్లో వచ్చిన చిత్రం కనుక డబల్ పండగ వాతావరణం నెలకొంది. మొట్టమొదటి టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా సినిమా ఉంటుందనుకున్నారు అందరూ కూడా. ఇక మెయిన్ కథలోకి వెళ్తే తన నానమ్మ కోరిక తీర్చడం కోసం ప్రభాస్ కనకరాజు కోసం ఎప్పటికైనా చేరుకోవాలనుకుంటూ ఉంటాడు. తన తాత ఫోటో చూడటం, నానమ్మ చెప్పిన సంగతులు వినటం తప్ప రాజుకి కనకరాజు గురించి ఏమీ తెలియదు. అనుకోకుండా ఎవరో తీసిన ఒక ఫోటోలో ఒక సిటీ బస్ వద్ద కనకరాజు కనిపిస్తాడు.
ఆ ఏరియా సీఐని సంప్రదిస్తే తాత ఆచూకీ కనుక్కోవచ్చని బయలుదేరతాడు. అప్పటికి తన ఏరియాలో ఉన్న ఒక అమ్మాయి రిద్దితో చిన్నపాటి రొమాంటిక్ యాంగిల్ నడుస్తూ ఉంటుంది. తాతని వెతకడానికి బయలుదేరిన ప్రయాణంలో మరో ఇద్దరు భామలు కూడా తోడవుతారు. అయితే కనకరాజు ఒక క్షుద్రశక్తిగా మారిన ప్రేతాత్మ, అతను ఒక లక్ష్యం ఉంటుంది అనేది అక్కడి దాకా వెళ్ళిన దాకా తెలియదు. అందులో భాగంగా రాజుని గంగమ్మని వశం చేసుకునే పని పెట్టుకుంటాడు మన విలన్ సంజేత్. రాజుని తన లవర్స్ని ఫ్రెండ్స్ని తన ప్యాలెస్లో ట్రాప్ చేస్తాడు. తన ప్యాలెస్లోకి తీసుకొచ్చేసి కనకరాజు ట్రాప్ చేస్తాడు. ఇంతకీ కనకరాజు వెనుకున్న కథ ఏమిటి, అతని లక్ష్యం ఏమిటి, రాజు ఎలా ఎదుర్కొంటాడు అనేదే తక్కిన కథ. హారర్ యాంగిల్లో ఈ సినిమాని కరెక్ట్గా తీసుకెళ్ళుంటే చాలా అద్భుతంగా ఉండేది. పోనీ కామెడీ కలుపుకొని హారర్ కామెడీగా కూడా మలచవచ్చు. నిజానికి మారుతి తీయాలనుకున్నది అదే, హారర్ కామెడీ అనే ప్రచారం కూడా జరుపుకున్నాడు. కానీ ఇందులో హారర్ లేదు, కామెడీ అంతకన్నా లేదు. మరి ఏముంది సెంటిమెంటా అని అడిగితే అది కూడా ఉన్నట్ట ఏమీ అనిపించలేదు, ఉన్నట్ట లేనట్ట అన్నట్టుగానే ఉంది. మరి ఏముంది అని అడిగితే ఖచ్చితంగా చెప్పగలిగేది మాత్రం ఒకటే, అయోమయం, గందరగోళం. సినిమాలో ఒక దశలో ప్రభాస్ తలపట్టుకుని బుర్రంతా పిచ్చెక్కిపోతుంది అనే డైలాగ్ చెప్తాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియక తెర మీద ప్రభాస్కే కాదు, తెర ముందున్న ప్రేక్షకులకు కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. తాము ఏమి చూస్తున్నామో అర్థం కాని పరిస్థితి. సైకాలజీ అంటాడు, మెటాఫిజిక్స్ అంటాడు, అకల్ట్ అంటాడు, హిప్నోటిజం అంటాడు, షట్చక్రాలు అంటాడు, ప్యారలల్ వరల్డ్ అంటాడు. ఇలా ఒకటి కాదు, నానా రకాలను ప్రవేశపెట్టి ఒక ఫిక్షన్ వండర్ తీయాలని చూపించాడు, ట్రై చేశాడు మారుతి. కానీ ఆ వంటకంలో ఈ పదార్థాలన్నీ మాడిపోయి రుచి అందకుండా పోయాయి. పాపం ప్రయత్నం ఏదో చేశాడు కానీ అన్ని ఎలిమెంట్స్ పెట్టేసరికి దేని మీద ఫోకస్ చేయలేకపోయాడు అనుకుంటా డైరెక్టర్. అది అటు ఇటు కాకుండా మాడిపోయిన దోశలాగా తయారైంది. ఇక కనకరాజ్ ప్యాలెస్ ఒక హాంటెడ్ హౌస్. చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ. కానీ అదేంటో కానీ హీరోయిన్స్ మాత్రం చక్కగా పల్చటి చీరలు కట్టుకొని అందాలు ఆరబోస్తూ బాడీ క్రీములు గట్రా రాసుకుంటూ ఏదో రిసార్ట్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తారు. అసలు వాళ్ళకి ఆ డ్రెస్సులు ఎలా మార్చుకోగలుగుతున్నారు, ఇంత కూల్గా ఎలా ఉంటున్నారు అనేది ఆ ప్రేక్షకుడికి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. స్టార్ సినిమాలకు లాజిక్లు అక్కర్లేదు, మ్యాజిక్లు ఉంటే చాలు. ఫ్యాన్ మూమెంట్స్ అయినా ఉండాలి కదా, మరి అది కనిపించదు ఎందుకో. సినిమా అంతా పూర్తి అయ్యేసరికి అసలు ఏం చేశామో అర్థం కాని పరిస్థితి. మనసు కాకుండా మైండ్తో చూడాలనుకున్నట్టు తీస్తారు. ఇందులో హాంటెడ్ హౌసెస్లో జగుత్సాహకరమైన ఎలిమెంట్స్, లోతైన నుయ్యి, అందులో పాక్కుంటూ కనిపించే ప్రేతాత్మలు లాంటివి చూస్తే తుంబాటి సినిమా గుర్తొస్తుంది. 2-3 సినిమాలు కలిపేసి ఇందులో ఇరికిచ్చినట్టుగా ఉంటుంది. ఇక ఒక గుహ లాంటి గదిలో సీక్రెట్గా దాచిన నిధిని చూస్తే పాత సినిమా అలీబాబా 40 దొంగలు గుర్తొస్తాయి. గ్రామ్ఫోన్ ద్వారా ఆడియో రూపంలో ప్రేతాత్మ మాట్లాడే సీన్ చూస్తే మొన్న వచ్చిన కిష్కింధపురిలో ఒక సీన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. డిస్కో డాన్సర్ని గుర్తు చేస్తూ ఒక పాట పాటేస్తారు. యథాతథంగా ఇలాగ ఎన్నో సినిమాల నుంచి స్ఫూర్తి పొంది అవన్నీ ఇందులో మేళవించి ఇరికించేశాడు డైరెక్టర్ మారుతి. ఇలా ఇన్ని ఇరికించేసరికి ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడో, మరి మనల్ని కన్ఫ్యూజ్ అవ్వాలనుకున్నాడో, లేదా రెండో పాటలో చక్కని గ్రిప్పింగ్తో నడిపించాలని ముందు పాటని ఇట్లా డల్ చేశాడో తెలియదు. కానీ సినిమా మొత్తానికి అయోమయం, గందరగోళం అయిపోయింది. ఇక మన సినిమా లోకం ఇచ్చే రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకి 2.5/5గా మన సినిమా లోకం రివ్యూ ఇస్తుంది. ఇక సినిమా ప్రభాస్ని చక్కగా మళ్ళీ బాహుబలిలోగా లాగా చూడాలనుకునే వాళ్ళకి, ప్రభాస్ డార్లింగ్ సినిమాలో కామెడీని మరొకసారి చూడాలనుకునే వాళ్ళకి, ఫ్యాన్స్కి ఈ సినిమా ఒకసారి చూడటానికి ఓకే. కానీ మిగిలిన వాళ్ళకి కొంచెం డౌటే. సంక్రాంతికి మరిన్ని చక్కని చిత్రాలు వస్తున్నాయి కాబట్టి ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడటానికి విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్లో చూడొచ్చు. ఇక ఆపై ప్రేక్షకుల ఇష్టం. మరో చక్కని చిత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా జై హింద్, జై భారత్.